అయితే స్కూల్ ఫీజులు ఏం చేస్తున్నారు? కొత్త చట్టం వస్తుందేమో అని కార్పొరేట్ ప్రైవేట్ స్కూల్ మేనేజ్మెంట్ నిర్వాహం. వచ్చే విద్యా సంవత్సరానికి ఇప్పుడే ఫీజుల పెంపు 15 నుంచి 50% వరకు పెంచుతూ ప్రకటనలు. 20% ముందే కట్టాలని పేరెంట్స్పై ఒత్తిడి. ఆందోళన బాటలో స్టూడెంట్స్ పేరెంట్స్ అట. రంగారెడ్డి జిల్లా హైతనగర్లోని జీ హై స్కూల్ ఉన్న పలంగా 40% ఫీజులు పెంచడంతో పేరెంట్స్ శనివారం ధర్నా దిగారు. స్కూల్ మేనేజ్మెంట్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అయితే హైదరాబాద్లోని ఎల్బీనగర్, వనస్థలిపురం పలు చోట్ల బ్రాంచ్లు ఉన్న ఒక కార్పొరేట్ స్కూల్ క్లాసుల వారిగా 30 నుంచి 40% వరకు ఫీజులు పెంచుతూ ఇటీవల నిర్ణయం తీసుకుంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి కొత్త ఫీజులు అమల్లోకి వస్తాయని ప్రకటించింది. దీనివల్ల ఒక్కొక్క క్లాసుకు 25,000 నుంచి 55,000 వరకు ఫీజులు పెరుగుతున్నాయట. వాస్తవానికి కొత్త విద్యా చట్టం వస్తుంది, కొంతమందికి 25% ఫ్రీ సీట్ ఇవ్వాలని రకరకాలు వస్తున్నాయి. కాబట్టి దీన్ని నియంత్రణకు తీసుకురావాలన్నప్పుడు ఏం చేసినారా అంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్గా 100 మంది ఉంటే 25 మంది ఫ్రీ ఇచ్చినాం అనుకో, ఈ 25 మంది ఫీజు ఎక్కడ వసూలు చేయాలి? మిగతా 75 మంది దగ్గరనే మనం వసూలు చేయాల్సి వస్తుంది. అప్పుడు ఏం చేసినారా అంటే,